నా పేరు మాడుగుల యాదగిరి. మా వర్కట్పల్లి విలేజ్ మా గ్రామ పంచాయతీ ఒలిగొండ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. మా ఎమ్మెల్యే గారు భువనగిరి ఎమ్మెల్యే గారు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు, మా పార్లమెంట్ ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. ప్రజెంటు నేను వర్కట్పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడిని. మా విలేజ్లో మా మండలంలో గత 20 సంవత్సరాల పైబడి నేను పార్టీకి సేవలు చేస్తున్నా. ఇందుకు నేను పార్టీకి పటిష్టంగా పార్టీ డెవలప్మెంట్కు కార్యకర్తలకు నాయకులకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి నేను పార్టీకి సేవ చేస్తున్నా. ఇటు పార్టీని డెవలప్మెంట్లో కానీ ఊరు అభివృద్ధిలో కానీ ముందుకు తీసుకుపోవాలని ఎంతో కృషితో పట్టుదలతో ఉన్నాము. నేను నా చదువు వచ్చి ఇంటర్మీడియట్ నుండి ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్, ఈ సీనియర్ కాంగ్రెస్ గత 20 సంవత్సరాల పైబడి రాజకీయాల నుండి ఉన్నాను. అప్పటి నుండి పార్టీకి ఎల్లవేళలా గ్రామ ప్రజలకు మండల అందుబాటులో ఉండి వాళ్లకు ఏ సమస్యలు వచ్చినా నేను పరిష్కారం చేసుకుంటూ వారికి సహాయక సహకారం అందించుకుంటూ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ నేను విలేజ్లో పనిచేస్తూ పోతున్నాను. మా తాజా మాజీ పైల శేఖర్ రెడ్డి ఓడిపోవడానికి ప్రధాన కారణం గత టీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ అనుసరించినటువంటి అనేక కారణాలు ఉన్నాయి. ముందు వాళ్ళు ఇచ్చిన హామీలలో అనేకము చేయలేకపోయారు. ఎస్సీలకు 3 ఎకరాల భూమి అన్నారు, దళితులు ముఖ్యమంత్రి అన్నారు, ప్రతి ఒక్కరికి ఉద్యోగం అన్నారు, ఇల్లు ఇస్తామన్నారు, అర్హులకు ఇల్లు ఇవ్వలేదు. అలాగే ఇప్పుడు మన గత ఎమ్మెల్యే గారు గత కొన్ని 100 సంవత్సరాల నుండి ఇక్కడ పక్కనే మూసీ నదికి ధర్మారెడ్డిపల్లి పిలాయిపల్లి కాలువ బునాది కాలువకు సంబంధించిన ఇప్పుడు పోయి మీరు చూసినా కూడా అక్కడ బ్రిడ్జి కూలిపోయింది. గత 20 సంవత్సరాల నుండి శిథిలావస్థకు చేరుకుంది. అది మరమ్మతు చేయలేకపోయారు. అలాగే మా ఈ రోడ్డు డబల్ రోడ్ వేస్తామని డబల్ రోడ్ చేయలేకపోయారు. రీజనల్ రింగ్ రోడ్డు మన బాధితులని మాకు తెలియదు. స్థానిక ఎమ్మెల్యే ఉండి ఇక్కడ పైల శేఖర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే మాకు రీజనల్ రింగ్ రోడ్డు ఎట్టుంటి వస్తుంది, ఎట్లా వెళ్తుంది అనే విలేజ్లలో కూడా మాకు అవగాహన లేదు అని చెప్పి ఇక్కడ ఉన్న రైతులని మభ్యపెట్టి మార్కింగ్ వాళ్ళ భూములను కాపాడుకోవడానికి పేద రైతులని చిన్నకారు రైతులని ఇబ్బంది పెట్టి వాళ్ళ భూములకి వెళ్ళి సర్వే చేసిరు. అది పెద్ద వాళ్లకు ఓటమికి కారణమైంది. అలాగే ఇక్కడ ఉన్న సమస్యలు అనేకం చేయలేకపోయారు. ఒలిగొండ మండలంలో మాకు నిత్యము పోయే రద్దీ, అక్కడ బ్రిడ్జి మీద కూడా ఆ బ్రిడ్జిని మొత్తం గుంతలమయంగా ఎంతోమంది ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోవడం, కాళ్ళు చేతులు విరిగిపోయి ఇబ్బందులు పడ్డ పరిస్థితి ఉంది. ఆ రోడ్డును కూడా ఎలాంటి డెవలప్మెంట్ చేయలే. మా మండలానికి మా విలేజ్కి వస్తే కొన్ని సీసీ రోడ్లు వేసారు తప్ప మాకు అనుకున్నట్టు ఎలాంటి ఉద్యోగాలు కూడా స్థానికులకు ఎలాంటి ఉద్యోగాలు ఇప్పించలేకపోయారు. ఇంకా మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో డాక్టర్లు ఉండరు. దాని మీద కూడా ఎలాంటి శ్రద్ధ చూపలేదు. ఇప్పుడు ఉన్న మెడిసిన్ కానీ ఒక పాము కాటు తేలుకాటుకు వచ్చే మెడిసిన్ అందుబాటులో కూడా ఇవ్వలేకపోయారు వాళ్ళు. అలాగే కుటుంబ పాలనతోని కూడా ఇంతకుముందు గవర్నమెంట్ బాగా ఇబ్బంది పడి ఓడిపోవడానికి ప్రధాన కారణమైంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోకి వచ్చి 12 నెలలు అయింది, 1 సంవత్సరం ముగిసింది. ఇప్పుడు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా 6 గ్యారంటీలు ఇచ్చారు. 6 గ్యారంటీలలో ఒక్కొక్కటిగా 6 గ్యారంటీలు అమలు అవుతున్నాయి. ఫస్ట్ ఉచిత బస్సు అనేది భారీ సక్సెస్తో ఉంది. మంచిగా మహిళలు మా ఊరికి కూడా 2 బస్సులు వేపించడం జరిగింది. మహిళలు చాలా సంతోషపడుతారు. కాలేజీ విద్యార్థులు, ఉద్యోగస్తులు, చిన్న జాబులు ప్రైవేట్ జాబులకు పోయేటోళ్ళకు కూడా బస్సులు ఎంతో సౌకర్యవంతంగా బస్సు సౌకర్యం ఉంది. అలాగే ఇంటింటికి ఉచిత కరెంటు ఎంతో మేలు చేకూరుస్తుంది. ఈరోజు పేదవాళ్లకు కరెంటు ఒక 200 నుంచి
800, 500, 300 ఇట్లా ఎంతోమందికి మేలు జరుగుతుంది. ఉచిత విద్యుత్ ద్వారా గృహలక్ష్మి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే గ్యాసు 500కు గ్యాసు ఇవ్వడం జరుగుతుంది. అది మంచిగా అమలు జరుగుతుంది. వచ్చిన 6 గ్యారంటీలలో ఇందిరమ్మ ఇండ్లు అతి తొందరలోనే ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది. నమూనా కూడా ఈ మన భువనగిరి నియోజకవర్గంలో కూడా నమూనా ఇండ్లు నిర్మించడానికి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఇప్పుడు రైతు భరోసా కూడా ఇప్పుడు అతి తొందరలో జనవరి 14 తారీఖు నుండి స్టార్ట్ చేసి ఇవ్వాలని రాష్ట్ర గవర్నమెంటు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మంత్రుల కమిటీ ద్వారా నిన్న సచివాలయంలో మీటింగ్ కూడా చర్చించి దాని మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే మాకు ఇక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారు మూసీ నదిపై ఉన్నటువంటి ఆనకట్టల ద్వారా ధర్మారెడ్డిపల్లి, పిలాయపల్లి, బునాదిగాని కాలువలకు దాదాపు 3 కాలువలకు కలిసి 500 కోట్లు మన బడ్జెట్ నిధులు తేవడం జరిగింది. మాకు ప్రధాన సమస్య మా ఆర్డీఓ కలెక్టర్కు ఆఫీస్కు వెళ్ళాలంటే మాకు సంఘం దగ్గర మూసీ వంతెన బ్రిడ్జి లో లెవెల్ బ్రిడ్జి ఉన్నది. అది 2004-6 మధ్యన ప్రారంభమై గత మాధవరెడ్డి హోమ్ మినిస్టరు, గత పంచాయతీరాజ్ మినిస్టరు ఎలిమినేటి ఉమామారెడ్డి గారి హయాంలో ప్రారంభమైంది. అలాంటి బ్రిడ్జి గత పోయిన ఎమ్మెల్యే గారు కానీ పోయిన గవర్నమెంట్ కానీ దాని మీద ఎలాంటి దృష్టి పెట్టి దాన్ని నిర్మించే ప్రయత్నం చేయలేదు. మొన్ననే మా విలేజ్ పక్కపంటి మా ఎంపీటీసీ పరిధి సంఘం విలేజ్కు సీఎం గారు వచ్చి ఎమ్మటే హై లెవెల్ బ్రిడ్జి మంజూరు చేయించాలని హామీ ఇచ్చి మంజూరు కూడా చేయడం జరిగింది. అక్కడనే భీమలింగేశ్వర స్వామి కూడా 2 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్న మా ఎమ్మెల్యే గారు మాకు ఇక్కడ మా విలేజ్ పక్కమంటే ఎంతోమంది మా బతుకు తెరువు మా వ్యవసాయ ఆధారిత కాలువ అయినటువంటి ధర్మారెడ్డిపల్లి కాలువకు 267 కోట్లు శాంక్షన్ చేసి దాన్ని హై లెవెల్ బ్రిడ్జిలు చాలా మధ్యన కల్వర్ట్లు తూములు చాలా ఇబ్బందులు ఉంటే దాన్ని దృష్టికి తీసుకెళ్తే వచ్చి చూసి సమీక్షించి దానికి నిధులు కేటాయించడం జరిగింది. దానికి మా ఎమ్మెల్యే గారు కూడా కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము మా గ్రామశాఖ వర్కట్పల్లి ద్వారా. మా తాజా మాజీ సర్పంచ్ మీసాల శేఖర్ గారు, గత సర్పంచ్ గారు కొన్ని పనులు చేసిరు, ఇంకా చాలా చేసేది ఉండే కొన్ని చేయలేకపోయారు. దానివల్ల కూడా వాళ్ళ పార్టీకి మొన్న పెద్ద దెబ్బ అని చెప్పాలి బీఆర్ఎస్ ఓడిపోవడానికి. ముందు వచ్చే స్థానిక సంస్థల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వర్కట్పల్లి గ్రామ పంచాయతీ నుండి 10 వార్డులకు 10 వార్డులు గ్రామ పంచాయతీ బీసీ వచ్చినా, ఓసీ వచ్చినా, ఎస్సీ వచ్చినా, ఏ రిజర్వేషన్ వచ్చినా మేము కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతోని గెలిపించి ఊరి అభివృద్ధిలో ముందుండి మేము అభివృద్ధిని ఇంకా మా ఎమ్మెల్యే సహకారంతో, మంత్రుల సహకారంతో, మా ఎంపీ గారి సహకారంతో భారీ ఎత్తున నిధులు తెచ్చి మా ఊరిని డెవలప్మెంట్ చేసుకుంటాం. కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతోని గ్రామ సర్పంచ్ని వార్డు వైజ్గా వార్డు మెంబర్లని గెలిపించుకొని మేము ముందుకు తీసుకుపోతాం. బీసీ కులగణన అంశంలో బీసీలలో అనేక కులాలు ఉన్నాయి. ఎస్సీలలో కానీ, బీసీలలో కానీ, ఓసీలలో కానీ వెనుకబడ్డ జాతులు ఉన్నాయి. దీన్ని ప్రత్యేకంగా బీసీ రిజర్వేషన్పై దృష్టి పెట్టి ఇప్పుడున్న గవర్నమెంటు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో బీసీలకు తగిన న్యాయం చేయాలి. బీసీలని అన్ని రకాలలో ముందుకు తీసుకుపోవాలి అని మేము గట్టిగా చెప్తున్నాము. ఎమ్మెల్యే గారు కూడా దీనిపై చొరవ తీసుకొని ఎక్కువ మొత్తంలో బీసీలకు రిజర్వేషన్లు వచ్చే విధంగా నిర్ణయం తీసుకోవాలని, బీసీ కమిషన్ వేసి కూడా దాన్ని డబ్బులు కేటాయించాలి. ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా కూడా తగిన వనరులు, వసతులు మన దానికి వచ్చే స్కీమ్లు ఏదైతే ఉన్నాయో మాకు మన వచ్చే గవర్నమెంట్ ద్వారా బీసీ కార్పొరేషన్ ద్వారా మాకు లోన్లు ఎక్కువ పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయించి లోన్లు ఇచ్చి ఆదుకొని ముందుకు అభివృద్ధి పథంలో నడిపేయాలని కోరుకుంటున్నాం.